వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి 3 దశలుంటాయి. ఈ మూడింటిలో మనకు తెలియకుండానే బాల్య దశను దాటుకుని యవ్వనంలోకి అడుగు పెడతాం. వృద్ధాప్యంలో అన్నీ తెలిసినప్పటికీ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతాం. ఇక మిగిలింది యవ్వనం, ఏదైనా చేసే సత్తా ఉన్న దశ, దేన్నైనా అందుకునే కెపాసిటీ ఉన్న దశ యుక్త వయసు దశ మాత్రమే. జీవితంలో ఎన్ని చేయాలనుకుంటామో అన్నీ ఈ దశలోనే చేసేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. లేకపోతే మాత్రం చివరి దశలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచంలో ఉండి నేను ఇవన్నీ చేయలేకపోయానే అని బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు, మానసిక వేదన తప్ప అని అంటున్నారు. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా కొన్ని పనులను వయసులో ఉన్నప్పుడే చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీతో సమయం గడపడం. ప్రస్తుత ఆధునిక యుగంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే యువకులందరూ కాలేజ్ నుంచి లేదా ఆఫీస్ నుంచి వచ్చిన తరువాత కుటుంబ సభ్యులతో ప్రేమతో గడపాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే పేరెంట్స్తో గడిపిన అద్భుతమైన క్షణాలు వృద్ధాప్యంలో మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మీతో ఉన్న సమయంలో మీరు వేరే పనులతో బిజీగా గడిపితే వారి ప్రేమ, ఆప్యాయతలను నేను పొందలేకపోయానే అని వృద్ధాప్యంలో చాలా బాధపడతారు. కాబట్టి తల్లిదండ్రులు మీ కళ్ళ ముందు ఉన్నంత కాలంలో వీలైనంత వరకు వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని సూచిస్తున్నారు. టూర్లకి వెళ్ళండి. ఈ ప్రపంచం ఒక అందమైన పుస్తకం. మనం పుట్టిన ఊరిలోనే ఉండి అక్కడే తనువు చాలిస్తే అందులో మనకు ఒక పేజీ మాత్రమే తెలిసినట్టు అంటాడు ప్రసిద్ధి దర్శకుడు పూరి జగన్నాథ్. స్వర్గం అన్నది ఉందో లేదో తెలియదు, కానీ ఈ భూతలం మీద స్వర్గం లాంటి ప్రదేశాలు మాత్రం ఎన్నో ఉన్నాయి. అందుకే ఏ మాత్రం అవకాశం చిక్కినా టూర్ వెళ్ళండి. అవకాశాలు లేకపోతే క్రియేట్ చేసుకోండి. తప్పకుండా మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో టూర్లకి వెళ్ళి రావాలని సూచిస్తున్నారు. ఈ జ్ఞాపకాలే వృద్ధాప్యంలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని, మర్చిపోలేని అనుభవాలను మిగుల్చుతాయని అంటున్నారు. నచ్చని ఉద్యోగం చేయకండి. చాలామంది ఆర్థిక పరిస్థితుల కారణంగా నచ్చని రంగంలో పనిచేస్తుంటారు. ఇలాంటి జాబ్ వల్ల మనసుకి సంతోషం ఉండదు. మీకు ఆ పని నచ్చదు కాబట్టి అందులో మీరు శ్రద్ధగా పని చేయరు. సో ఆ రంగంలో మీరు ఎదగలేరు కూడా. కేవలం వచ్చే కొద్దిపాటి జీతం సరిపోక ఇటు సంతోషంగా లేక విలువైన కాలాన్ని వృధా చేస్తారని చెబుతున్నారు. అందువల్ల మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఎదుటివారు ఏమనుకుంటారో అని ఆలోచించొద్దు. నలుగురు ఏమనుకుంటారో అనే భావనలోనే చాలామంది బతికేస్తారు. చివరకు చాలామంది ఉన్నప్పుడు పక్కన ఉన్నవారిని టైం అడగడానికి కూడా ఇబ్బంది పడతారు. కొత్త బట్టలు వేసుకొని నలుగురిలో కలవడానికి మొహమాట పడుతుంటారు. నేను పలానా పని చేస్తే ఎదుటివారు ఏమనుకుంటారో అని వీళ్ళే ముందు ఫీల్ అవుతుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించడానికి టైం లేదంటారు మానసిక నిపుణులు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. కాబట్టి ఎదుటి వారి గురించి అతిగా ఆలోచించొద్దని, నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళాలని సూచిస్తున్నారు. పర్సనల్ టైం కోల్పోకండి. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అందరూ బిజీ. అయితే లైఫ్ ఎంత బిజీగా ఉన్నా మీకంటూ కొంత టైం కేటాయించుకోవడంలో చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆ టైంలో మీకు నచ్చిన పనులు చేయడం, పుస్తకాల్ని చదవడం, మొక్కలకు నీళ్లు పట్టడం, ఇలా మీకు నచ్చిన పని చేయాలని సూచిస్తున్నారు. అప్పుడే రిఫ్రెష్ అవుతూ రోజువారీ పనుల్లో ఉత్సాహంగా ఉంటారని సూచిస్తున్నారు.